నీళ్ళే పోలేదుడా అని అంటూ ఉంటారు. మనకు వర్షాలు మిగతా జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లా వర్షాలు తక్కువ వచ్చేటువంటి జిల్లా కాబట్టి ఆ రోజుకు మనకు వంకలు వాగులు పారేటివి, ఈ రోజుకు వంకలు పారకపోతూ ఉండొచ్చు. బట్ ఆ వంకలను ఆక్యుపై చేసుకోవడము లేదంటే ఆ యొక్క రస్తాల్ని ఆక్యుపై చేసుకోవడము ఇలాంటివి చేస్తే చట్టం ప్రకారం వాటికి మనము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇదంతా కూడా మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆస్తులు అన్నీ. కాబట్టి అంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కొన్ని భూములు ఉంటాయి, కొన్ని కమ్యూనిటీ పరంగా కొన్ని ఉంటాయి. ఇవి కాకోకుండా దేవాలయానికి సంబంధించింది అవి కూడా కమ్యూనిటీకి సంబంధించిన భూములే, గవర్నమెంట్ భూములు. అదేవిధంగా వక్ఫ్ భూములు కూడా మనకు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా పరిరక్షించేందుకు గాను అధికారులను నియమించడం జరిగింది, సంబంధిత అధికారులు. ఇంకా మీకు కూడా ఎక్కడన్నా అలాంటివి ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఈ యొక్క మన సదస్సులో వాటిని మీరు చెప్పచ్చు. ఆ అధికారులు కూడా రికాన్సిలేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు. రికాన్సిలేషన్ చేసుకొని వాటిని ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగించడానికి వీలవుతుంది అనమాట. సో కాబట్టి మనందరికీ తెలిసిందే, మనకు ఈ ఆర్టీజీఎస్ ద్వారా మనకు వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో ఆ అర్జీలన్నింటినీ కూడా మనము కంప్యూటరీకరించడం జరుగుతుంది, వాటిని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అవి కాకుండా మనకి ఇంకా సమస్యలు ఇంకా చాలా ఉంటాయి. మనకు సర్వే నెంబర్లో కొన్ని మార్పులు ఉన్నాయి. అంటే ఒక రైతు ఒక సర్వే నెంబర్లో ఉంటాడు, అవనికి తెలియదు ఆ సర్వే నెంబర్ ఏదైనా, కానీ అతని పాస్బుక్లో ఆన్లైన్లో ఇంకొక సర్వే నెంబర్ ఉంటుంది. సో అటువంటివి కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆ రైతు కొనేటప్పుడు ఏ భూమి కొన్నాడు, ఏ సర్వే నెంబర్ కొన్నాడు, ఆన్లైన్లోకి ఏ సర్వే నెంబర్ ఎక్కించుకున్నారు, కొనిండే భూమి, ఆన్లైన్లో ఉండే భూమి, ఫిజికల్గా అంటే క్షేత్రస్థాయిలో ఉండే భూమి, ఈ మూడు కూడా ఒకటే ఉండాలి. అది ఉంటేనే ఆ రైతుకు న్యాయం జరిగినట్టు వస్తుంది. కాబట్టి అలాంటివి ఏమైనా లేకపోయినా కూడా ఈ సందర్భంగా మీరు అర్జీలు ఇచ్చుకోవచ్చు అనమాట. సో అదే కాకుండా కొంత చుక్కల భూములు ఉన్నాయి. కొన్ని చుక్కల భూములు మనకు కోర్టు ఒక ఆర్డర్ వేసింది. అంటే చుక్కల భూములు ఉన్న అర్థము అక్కడ రైతు ఎవరనేది కూడా తెలియలేదు. వాళ్ళను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఆన్లైన్లో పాస్బుక్లు కానీ వాళ్ళకి ఆన్లైన్లో కానీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చట్టం మనకు హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది. సో హైకోర్టు ఆర్డర్ మేరకు చుక్కల భూములు కూడా రెగ్యులర్ చేసే దానికోసము దానికి సపరేట్గా ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది అనమాట. ఆ చుక్కల భూములు ఇంకా చాలామందికి ఈ రోజుకు చాలామందికి ఎక్కింది. ఇంకా ఒకటో ఆరో కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళు పూర్వం నుంచి వాళ్ళే ఉంటారు, పాస్బుక్లు కూడా వాళ్ళ తాతలు తల్లిదండ్రులు తీసుకొని ఉంటారు. ఈ రోజు వెబ్లాండ్ వచ్చేసరికి వాళ్ళు వెబ్లాండ్లో ఎక్కించుకోకపోవడం వల్ల ఆ చుక్కల భూముల సమస్యలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాటికన్నీ 4638.10 ఎకరములు, పట్టా ల్యాండ్ వచ్చేసి 2297.18 ఎకరములు. ఇంట్లో ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి 1741.96 ఎకరములు ఉంది. ఈ విలేజ్ అంతా ఈ బ్లూ కలర్లో ఉండేదంతా చెరువు అనమాట. దీని నుంచి చెరువు నుంచి వచ్చేది కాలువలు అనమాట. ఈ బ్లూ కలర్లో ఉండేటువంటి చెరువు నుంచి నీళ్ళు వచ్చేసి ఈ మడులన్నీ పండించడానికి వచ్చేది ఇదనమాట. ఇదంతా కొండ, రెడ్ కలర్లో ఉందంతా కొండ. ఇది వచ్చేసి ఫారెస్ట్ ల్యాండ్. ఇవన్నీ అసైన్మెంట్ ఉంది అనమాట, ఎవరికైనా డిపార్టాలు ఇచ్చింటే డాటెడ్ ల్యాండ్స్.